ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సారా గురించి మాట్లాడతానన్నాను, దాని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. సారా అంటే దాని నేమ్ మీరు కావాలని చెప్పేసి చిన్న చూపు చూస్తూ సారా అంటే చీప్ లిక్కర్గా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ దాని గురించి హీనంగా మాట్లాడుతున్నారని చెప్పేసి, సారా అంటే మద్యము, విస్కీ అంటే కూడా మద్యము, దానికి దీనికి డిఫరెన్స్ లేదు. కానీ కల్తీ సారా తయారు చేసి ఒకప్పుడు ఈ గుడంబా కానీ కొంతమంది యూరియా కూడా వేసి కూడా తయారు చేస్తే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది. అట్లాంటి సారాకి నేను వ్యతిరేకం. ఈరోజు నేను మాట్లాడేది మన ఇప్ప చెట్టు నుండి ఏదైతే పువ్వు, ఇప్ప పువ్వు, రాలిపోయిన పువ్వు గురించి మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లోనేమో, చిత్తూరు జిల్లాలోనేమో గంధం చెట్లని నరికి పైసల కోసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ నేను మాట్లాడేది పువ్వు చెట్టు నుంచి రాలిపోయిన తర్వాత కింద పడితే మన ఆదివాసులు కానీ మన ఎస్టీ సోదరులు కానీ దాన్ని ఏరుకొచ్చిన పువ్వు అంటే రాలిపోయిన పువ్వు, దాని నుండి వచ్చే బెనిఫిట్స్ కానీ దాని గురించి మెడిసినల్ ప్రాక్టీస్ కానీ అంటే మెడిసినల్ దాంతో ఏం యూజ్ అవుతుందని చెప్పి మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే కొన్ని అసెంబ్లీలో కూడా కొన్ని పాయింట్స్ కూడా మాట్లాడలేకపోయినాను. అది ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకుంటున్న ఏంటంటే, ఇది బీబీసీ వాళ్ళు రాసిన రిపోర్టు. ఈ మహువా అంటే మనం ఇప్ప పువ్వుని కూడా మహువా అని అంటాం. ఈ మహువా చెట్టు గురించి, ఈ పువ్వు గురించి బీబీసీ వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ ఇది నెట్లో 2022లో వాళ్ళు రాసింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ద ఇండియన్ లిక్కర్ ద బ్రిటిష్ బ్యాండ్, అంటే మన లిక్కరు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు బ్యాన్ చేస్తారని. దీంట్లో ఏమని రాస్తారంటే, ఆ రోజులల్లా వాళ్ళ మిలిటరీ కోసము, వాళ్ళ రెవెన్యూ కోసము మన ఇండియాలో వాళ్ళ లిక్కర్ తీసుకొచ్చి అమ్మాలంటే ఇక్కడ ఉన్న ఆర్గానిక్ లిక్కర్, అంటే మనం సారా అంటాము, లేకుంటే మనం లిక్కర్ కూడా అనొచ్చు, దాన్ని సూరా అనొచ్చు, దాన్ని మనం టెకిలా అని కూడా అనొచ్చు. అట్లా దాన్ని బ్యాన్ చేస్తేనే వాళ్ళ లిక్కర్ తీసుకొచ్చి ఇండియాలో అమ్మాలని చెప్పేసి 1892లో మౌరా యాక్ట్ అని తీసుకొచ్చి వాళ్ళు బ్యాన్ చేసి మన దగ్గర అమ్మకుండా వాళ్ళ లిక్కర్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వాళ్ళు రాసింది, బీబీసీ వాళ్ళు రాసిన రిపోర్ట్. ఇది మన ఇండియాలో కాదు, వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది. వాళ్ళు దీంట్లో క్లియర్గా ఏమని మెన్షన్ చేశారంటే, ద ఏరియా ఫర్ ద లాస్ట్ 3000 years, ఇది ట్రీ ఆఫ్ లైఫ్, దీనికి 3000 years లైఫ్ ఉంది, దీనికి హిస్టరీ ఉందని చెప్పేసి వాళ్ళే రాసినారు. వాళ్ళు ఇది స్పిరిట్ ఇస్ ప్యూర్. అప్పుడేమో బ్యాన్ చేసింది వాళ్ళు, ఇప్పుడు 2022లో రాసింది బీబీసీ వాళ్ళు ఇది ప్యూర్ అని చెప్పి రాస్తారు. దీని తర్వాత ఈ డేటా మీతో కూడా షేర్ చేస్తాను. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు, ద బ్రిటిష్ రాజ్ అజెండా at the time to control the production of local spirit in general, as the revenue generated from imported alcohol from places such as Britain and Germany helped fund military occupations. అంటే వాళ్ళ కోసము మన ఆదివాసులను కానీ మన ఎస్టీ సోదరులను వాళ్ళు రెవెన్యూ చేసుకోకుండా వాళ్ళు ఈ లిక్కర్ ఉండేది, మన ఎస్టీ సోదరులు కానీ ఆదివాసులు చెప్పేది వాళ్ళు తయారు చేసింది ఫ్రెండ్షిప్లనో లేకుంటే ఎవరైనా ఇంటికి అతిథులు వస్తుంటే ఫ్రీగా వాళ్ళు ఇచ్చేది. వాళ్ళు ఎప్పుడూ పైసల కోసం పని చేయలేదు వాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పైసల కోసము వీళ్ళని మన ఆదివాసులను దెబ్బతీస్తారు. ఆఖరికి పువ్వు కలెక్ట్, ఈ మౌరా యాక్ట్లో మీరు పువ్వు కలెక్ట్ చేసుకుంటే కూడా దానిపైన వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ యాక్ట్ కోసం. ఇప్పుడేమో క్లియర్గా మెన్షన్ చేసిండు, of indigenous drinks like mahua, the threat to revenue took precedence, said Dr. Erica Wald, a modern history professor at the University of London. అంటే మన దేశంలో చూస్తే మన కల్చర్ గురించి, ఒకప్పుడు మనం బొగ్గుతోని పండ్లు దోముకునేది, మనం బొగ్గుతోని పండ్లు దోముకుంటే మన బొగ్గు మన దగ్గరనే దొరికేది. మీరు బొగ్గు వాడొద్దని చెప్పి పేస్ట్లు ఇంట్రడ్యూస్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు పేస్ట్లా మళ్ళీ వాళ్ళే బొగ్గు పెట్టి కాల్గేట్లో కానీ దేన్న కానీ బొగ్గు ఇంట్రడ్యూస్ చేసి యూజ్ చేస్తారు. అంటే మన కల్చర్ అంతా చేంజ్ చేసి, ఒకప్పుడు మన కల్చర్తోని 100 ఏళ్ళు బతికేది మనం. మన కల్చర్ ఎప్పుడైతే చేంజ్ అయిందో 50-60 ఏళ్ళకు కూడా క్యాన్సర్, ఏమి అలవాటు లేని వాళ్ళు కూడా క్యాన్సర్తో వచ్చి చచ్చిపోతున్నారు. చెప్పేది ఏంటంటే, ఈ డ్రింక్ అనేది చాలా మంది నేను మాట్లాడినప్పుడు, అరే ఈయన
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయన ఏమంటుండు, సారా తాగమంటుండా, మరి సారా షాప్లు ఓపెన్ చేయమంటుండా అని చెప్పేసి. మరి నేను ఒకటి అడుగుతాను, సారా బ్యాన్ చేసింది ఎవరు? టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు నెల్లూరులో ఉద్యమం జరిగింది. నెల్లూరు మా తల్లిగారు ఊరు. మా చిన్నతాత నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండే ఆయన. నెల్లూరు నుంచి స్టార్ట్ అయితే ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ కాగానే 94లో అరాక్ బ్యాన్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రొహిబిషన్ ఓపెన్ చేసి అరాక్ బ్యాన్ చేసి ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ లిక్కర్స్ కానీ ఇంపోర్టెడ్ లిక్కర్స్ కానీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్లోనే బ్యాన్ అయింది, టీడీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. మళ్ళీ ఈరోజు దేశ్మోన్జీ మహువా స్పిరిట్ అని చెప్పేసి చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీ ఉంది. బ్యాన్ చేసింది ఆంధ్ర వాళ్ళే, బ్యాన్ స్టార్ట్ అయింది, బ్యాన్ చేయమని చెప్పింది కూడా ఆంధ్రప్రదేశ్. మన 2017-18లో దేశ్మోన్జీ అనే డిస్టిలరీ చిత్తూరులో ఉన్నది. వాళ్ళకి 2017-18లో మళ్ళీ ఏ గవర్నమెంట్ ఉండే? టీడీపీ గవర్నమెంట్ ఉండే. మరి అదే టీడీపీ గవర్నమెంట్ మీరు ఇప్ప పువ్వుతోని సోకాల్డ్ సారా ఏదైతే మీరు అప్పుడు బ్యాన్ చేసిండ్రో మీరు తయారు చేయొచ్చు అని చెప్పేసి లైసెన్స్ ఇచ్చింది. అంటే నేను ఇది నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసిన డేటా. 2017-18లో పర్మిషన్ ఇచ్చింది మళ్ళీ టీడీపీ గవర్నమెంట్. అంటే మన ఆదివాసులు లిక్కర్ తయారు చేస్తే తప్పు, మన ఎస్టీ సోదరులు చేస్తే తప్పు, కానీ బిజినెస్ పీపుల్ 100 కోట్లు సంపాదించే వాళ్ళు డిస్టిలరీ పెట్టి పువ్వుతోని తయారు చేస్తే మాత్రం కరెక్టా అని అడుగుతున్నాను నేను ఎప్పుడైనా కానీ అది ఒకటే సిద్ధాంతం. మన వాళ్ళు పేదవాళ్ళు కూడా సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా ఎకనామికలీ స్ట్రాంగ్ కావాలి. కానీ ఇప్పుడున్న రాజకీయంలో ఎట్టుంటుందంటే నేను రాజకీయాల్లోకి రావాలి, 40-50 కోట్లు పెట్టాలి, నేను గెలవాలి, నేనే సంపాదించుకోవాలి. కానీ నా చుట్టుపక్కల ఉన్న కానీ మా ఎస్టీ సోదరులు కానీ ఆదివాసులు కానీ ఎవరైనా ఈవెన్ నీర కూడా మంచిది, హెల్దీ థింగ్. ప్రకృతి నుంచి ఏది వచ్చినా కానీ అది దేవుడు సృష్టించింది, అది మంచిది. కానీ ఎప్పుడైతే దాన్ని కల్తీ చేస్తారో అది మంచిది కాదు. అయితే ఈరోజు మీరు చూస్తే వరల్డ్ మార్కెట్లో ఇంకో మహువా అనే డ్రింక్స్ తయారు చేస్తాం. లండన్లో బ్యాన్ చేసిన వాళ్ళు పువ్వు మన ఇండియా నుంచి తీసుకుపోయి వాళ్ళు బాటిల్ తయారు చేసి 6,000 నుంచి 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది మహువా అని పేరు కూడా మహువానే, మళ్ళీ ఇండియన్ స్పిరిట్, ఇండియన్ హెరిటేజ్ అని వాళ్ళే అంటున్నారు. సో నేననేది ఏంటంటే ఒకవేళ మనది తీసుకుపోయి మన కల్చర్ వాళ్ళు యూజ్ చేసినప్పుడు మనం ఎందుకు తయారు చేయొద్దు? మన ఆదివాసులే ఈ పువ్వు కలెక్ట్ చేసుకొని డిస్టిలరీ పెడతారు, అది పెడతారు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. వాళ్ళు తీసుకొచ్చి తయారు చేసి మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయొద్దు? మెక్సికోలో వాళ్ళు టెక్కిలా ఎక్స్పోర్ట్ చేస్తారు, చైనాలో మొత్తాయి అని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, జపాన్లో సాకే అని చెప్పి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ వరల్డ్లో ఓన్లీ ఫ్లవర్ బేస్డ్ అంటే పువ్వుతోని తయారు చేసేది మన ఇండియాలో మన దగ్గరనే ఉన్నది. అది మన భద్రాచలం అడవిలో ఉండొచ్చు, మన నల్లమల్ల అడవిలో, అచ్చంపేటల అడవిలో ఉండొచ్చు. సో ఈ పువ్వు బేస్డ్ అనేది ఆర్గానిక్. అది నేను ఆల్రెడీ అది యుఎస్లో ఒక కంపెనీ అక్కడ ఉన్న హెల్త్ ఒక సంస్థ వాళ్ళు స్టడీ చేసి నేను అసెంబ్లీలో ఆల్రెడీ పెప్మెడ్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు. వాళ్ళే అంటున్నారు ఈ పువ్వు మంచిది ఆర్గానిక్ అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అంటే మన హిస్టరీలో మనం ఏదైతే మంచిది అని అన్నదో బ్యాన్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అదే మంచిది అని అంటారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆదివాసులని ఎస్టీ సోదరులని వాళ్ళని ఎకనామికల్గా స్ట్రాంగ్ ఎట్లా చేయాలి? 2-3 ఐడియాస్ నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఎక్విప్మెంటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే తయారు చేసి బాటిలింగ్ చేసి వైన్ షాప్స్ ద్వారా అమ్ముతున్నారు. నేనేమంటాను ఒకవేళ అట్లా కల్తీ చేస్తే కూడా మంచిది కాదు. నేను ఎలక్షన్స్ ముందు నా నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో నేను తాండాలకు పోయినప్పుడు ఒక పెద్ద అమ్మ నాకు చెప్పింది, బాబు మేము తయారు చేసింది ఇప్పబోతున్నప్పుడు మాతో బ్యాన్ చేయించి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పీడీ యాక్ట్ కూడా చేసినారు, మేము కల్తీ చేయలేదు, కానీ ఎవరో ఒక్కరిద్దరు కల్తీ చేస్తే మా మీద ఎస్టీలు ఇదంతా కల్తీ దాపి మమ్మల్ని చంపుతున్నారని చెప్పి మమ్మల్ని బద్నాం చేసినారు. అంటే నేనుండి అది తప్పు ఒప్పో మీ గురించి మాత్రము నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పి నేను మాట్లాడినాను. అది కూడా మొత్తం డేటా తీసుకొని దీని గురించి మీకు కూడా ఈ ప్రజెంటేషన్ మొత్తం ఇస్తాము. దీని చరిత్ర గురించి, దీంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంటుంది,
దీని ద్వారా చేస్తే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏముంటాయని మొత్తం దీని గురించి స్టడీ చేసే నేను మాట్లాడినాను. నేను చెప్పినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఈయన సారా తాగమంటున్నారు. మన సారా బంద్ చేసినప్పుడు 400 కోట్లు టర్న్ ఓవర్ ఉండే తెలంగాణలో. మన ప్రొహిబిషన్ స్టార్ట్ చేసినప్పుడు 700 కోట్లు విస్కీ కొంటున్నారు కదా. అంటే బయటి దేశం నుంచి వచ్చే స్పిరిట్ కానీ డ్రింక్స్ కానీ మంచిదా? నేను తాగేటోళ్ళని నేను ఎప్పుడైనా కానీ మీరు లిమిట్లో ఉండాలి, లేకుంటే బంద్ చేస్తేనే మంచిదని చెప్తాను. మొన్న నేను మహబూబ్నగర్ హాస్పిటల్ పోయినాను. చిల్వెల్ల మా కార్యకర్త ఒక ఆయన లివర్ స్పాయిల్ అయ్యి ఆయన హాస్పిటల్ ఉంటే సాగు బతుకులు ఉంటే అక్కడ పోయినాను. డాక్టర్ చెప్పింది ఈయన తావుడు బంద్ చేస్తేనే బ్రతకగలుగుతాడని చెప్పేసి. నేను అక్కడ పోయినప్పుడు ఆయన చేయి తీసుకొని వాళ్ళ భార్య తలపైన చేయి పెట్టి నీ భార్య మీద ఒట్టు నువ్వు ఇప్పటి నుంచి తావుడు బంద్ చేయాలని చెప్తే ఆ రోజు నుంచి తావుడు బంద్ చేసి నేను హెల్తీగా తిరుగుతున్నాను. సో నేను ఈరోజు చెప్తున్నాను, తాగుడు మంచిది కాదు. ఒకవేళ తాగుతుగా మీరు లిమిట్లో ఉండండి. ఫుల్ బాటిల్ తాగి రోజు తాగి అనుకుంటే ఎట్లయినా హెల్త్ స్పాయిల్ అవుతుంది. అది మంచిది కాదు. సరే ఏదైనా కానీ ఈరోజు ఏమో బయటి దేశంలో కానీ ఇవన్నీ చేస్తున్నాను. అదే మనం తెలంగాణలో మనమే చేసి ఎందుకు ఎక్స్పోర్ట్ చేయొద్దు అనేదే నా కాన్సెప్ట్. దాంతో మా ఎస్టీ సోదరులు కానీ ఆదివాసులు కానీ వాళ్ళు ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతారు. మనం తప్పు చేయొద్దని. అయితే నిన్న అసెంబ్లీలో నేను వేరే మినిస్టర్స్తో వాళ్ళతో మాట్లాడని చెప్తే సరే ఈ చెట్లు తక్కువ ఉన్నాయి కదా అన్నది. అయితే నేనేమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి ఒక 10 లక్షల ఇప్ప చెట్లు మనం పెట్టిస్తాం. ఎందుకంటే ఈ చెట్టు పెరిగి మళ్ళీ ఇప్ప పువ్వు రావాలంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దీంట్లో దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినారు చెట్లని ప్రమోట్ చేయాలని చెప్పి. ఈ పువ్వుని కోతులు కూడా తింటాయి, పందులు తింటాయి. అంటే కింద రాలినప్పుడు అంటే ఫారెస్ట్లో పెడితే ఇప్పుడు మీరు చూస్తే కోతులన్నీ ఊళ్ళలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ లేవు, ఏం లేవు, చెట్లు కొట్టేసినారని చెప్పి కూడా వస్తాయి. ఈ చెట్లు పెడితే అట్లా కూడా ఉపయోగం పడుతుంది. ఇంకోటి ఈ పువ్వుతోని ఆయిల్ చేయొచ్చు. ఈ ఆయిల్తో మనము వంట వండుకుంటే మీకు కొలెస్ట్రాల్ రాదు. పువ్వుతోని మనం టీలో పెట్టుకొని మసలు పెట్టుకొని తాగితే షుగర్ కూడా మనకి షుగర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో మనం తాగొచ్చు. సోప్స్ చేయొచ్చు దీంతో. జొన్న రొట్టెలు అని చెప్పి మొన్న నేను అక్కడ పోయినాను, భద్రాచలం పోయినాను మొన్న శ్రీరామనవమికి. నేను పోతుంటే లైన్ నుండి వాళ్ళు అందరూ అడుస్తున్నారు. అగో ఆయనని అనిరుద్ధ్ రెడ్డి మా గురించి మాట్లాడిండు, నిజం మాట్లాడిండు. నిజంగా ఈ చెట్టు అంటే మాకు దేవునితో సమానం, మేము పూజిస్తాం. మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు. 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి వాళ్ళలాగా చెట్లు కొట్టేసి చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేటట్టు మీకు అందరు తెలుసు. గంధం చెట్లు అంతా ఎంత దొంగతనంగా చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఎంతమందిని ఫైరింగ్ అయింది అక్కడ అనేది అందరికి తెలుసు. నేను ఓన్లీ రాలిపోయే పువ్వు గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన దాంట్లో సిపిఐ ఎమ్మెల్యే గారు ఉన్నారు. 6 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టినారు. నార్త్ తెలంగాణలో ఎక్కువ ఇప్ప చెట్లు ఉంటాయి. మహేష్ రెడ్డి గారు పెట్టినారు, సంతకం పెట్టినారు. బలరాం నాయక్ ఎంపీ గారు పెట్టినారు, ఎమ్మెల్సీలు పెట్టినారు, శంకర్ నాయక్ పెట్టినారు. అందరూ సపోర్ట్ చేస్తారు. ఈ 10 లక్షల చెట్లు పెడితే నిజంగా ఫ్యూచర్లో నెక్స్ట్ 10 years డౌన్ ద లైన్ ఆ చెట్లు పువ్వుతోని మనం పువ్వు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు లండన్లో, ఫ్రాన్స్లో మన పువ్వు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు బాటిలింగ్ చేస్తున్నారు. పువ్వు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పువ్వుతోని మోడీ గారు చెప్పినారు మన్ కీ బాత్లో మౌవా లడ్డు తినాలే ఎనర్జీ బూస్టర్ అని. ఈరోజు 1000 రూపాయలు పెట్టి పిల్లలు ప్రైమ్ అని చెప్పేసి ఇంపోర్టెడ్ ఆ ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పేసి కెమికల్స్ యాడ్ చేసి అట్లాంటి డ్రింక్స్ తాగుతున్నారు. సో మన కల్చర్ మనం మర్చిపోవద్దు. ఇట్లాంటి మౌవా లడ్డు కూడా ప్రమోట్ చేస్తే మరి నేను మాట్లాడిన తర్వాత మా చర్చలో ఆన్లైన్లో తెప్పించుకున్నారు మౌవా లడ్డు. నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చాను. నేను కూడా తిన్నాను, టేస్ట్ చేసినాను. బాగుంది. ఎనర్జీ బూస్టర్, ఎనర్జీ ఉంటుంది. అందరినీ బాదాము ఇవన్నీ తినేటట్టు ఈ లడ్డు కూడా తింటే మంచిది, అల్సర్స్ రావు అని చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తే మన ఆదివాసులు కానీ ఎస్టీలకి వాళ్ళకి ఎకనామికల్గా గ్రో అవుతారు. వాళ్ళ కోసం చెట్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ చెట్లు పెట్టాలని చెప్పేసి సీఎం గారికి, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ మన కొండా సురేఖ గారికి కూడా ఈ 2 లెటర్లు రాయడం జరిగింది. నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆదివాసులకు మీరు ఏమాత్రం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా లెటర్ రాయండి చెట్లు పెట్టమని చెప్పేసి. నేను కల్తీరి సారా తాగమంటే నేను కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏది ఉన్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక రాజకీయ నాయకుడు లాగా
రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలల్లా డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డ్యాన్సులు వేస్తున్నారు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము ఏ రాత్రి అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా, రాజకీయ నాయకులకి షుగరు బీపీ, ఆస్తులు బోడు కొట్టుకుంటాం. ఒక్కరితో సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకుల్లాగా. 90% రాజకీయాలు మీరు చూడండి ఆస్తులు బోడ కొట్టుకొని ఇండ్లలో ఉన్నోళ్ళు తప్ప. మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం. కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. ఏది పెట్టంగానే చాలు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు ఈయన తాగమంటుండని చెప్పేసి బంద్ చేయండి. నేను మహిళలకు చెప్తున్నా, మీ భర్తతో మీ తలపిన చేయి పెట్టుకొని ఒట్టేపించుకోండి, చెప్పండి తాగొద్దని చెప్పండి. ఎందుకు బంద్ చేయరు? లిక్కర్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మంచిది కాదు హెల్త్కి. కానీ నేను మాట్లాడేది మన కల్చర్, మన దగ్గర దొరికే పువ్వు గురించి. వరల్డ్లో అన్ని కంట్రీస్ కన్నా మన దగ్గర మంచి ప్రోడక్ట్ పెట్టుకొని, సరే తెలంగాణలో వద్దు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. 6,000 రూపాయలకు అమ్ముతున్నారు లండన్లో. దానికి వచ్చిన మనీతోని మన పిల్లలకి, మన ఎస్టీ సోదరు పిల్లలు కానీ ఆదివాసులకి, అడవిల పాపం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఆ మనీ యూజ్ చేద్దాం. కాబట్టి నేను సినిమా యాక్టర్లని ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపు చూసి మాట్లాడాలని కాదు. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాసు పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? వాళ్ళు పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము. మాకు మా ఫ్యామిలీతో తిరగాలంటే కూడా ఊర్లో ఏమన్నా ఫోన్ వస్తే దాని గురించి ఆలోచిస్తాం. కానీ మా ప్రెజెన్స్, మా బాడీ ఫిజికల్గా ఇంటుంటుందేమో కానీ మా మైండ్ మాత్రం ఎప్పుడు కాన్షియన్సీ గురించే ఉంటుంది, ఎట్లా బాగు చేయాలని ఉంటుంది. కాబట్టి మా ఆదివాసుల కోసము, మా ఎస్టీ సోదరుల కోసము దీనికోసం ఖచ్చితంగా సీఎం గారిని కలిసి బీఆర్ఎస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా అన్నారు ఒకటి, సారా అమ్ముతారా అని చెప్పేసి. సారా అనేది జస్ట్ అ వర్డ్. మన ఇండియన్ లిక్కర్, దేశీ లిక్కర్, చీప్ లిక్కర్ అని మన కంట్రీని మనము చిన్న చూపు చూసుకుంటున్నాము. అదే వెస్టర్న్ కల్చర్లో పోయి కానీ లండన్లో పోయి బాటిల్ తయారు చేస్తే మాత్రం వావా అని అంటున్నారు. అదే మనోళ్ళు కొనుక్కొని 6,000, 7,000 పెట్టి తాగుతున్నారు. పోతలేరా మనోళ్ళు? వీకెండ్ కాగానే ఇక్కడ దొరకకుంటే బ్యాంకాక్ పోతున్నారు తాగేదానికి, గోవాకు పోతున్నారు. తాగేటోళ్ళని నువ్వు ఆపితే ఇంకో దగ్గర పోతారు. నువ్వు అరాక్ ఆపినవు, ఇండియన్ ఇది ఫారెన్ లిక్కర్ స్టార్ట్ చేస్తే అది తాగుతున్నారు. ఎవరు తగ్గించినారు చెప్పండి? మహిళలు కరెక్ట్ ఉంటే భర్తలు ఖచ్చితంగా తాగుడు తగ్గిస్తారు. కాబట్టి ఎవరి ఇండివిజువాలిటీకి వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. కానీ దీని గురించి మాత్రం స్టడీ చేస్తాను, ఈ డేటా కూడా మీకు ఇస్తాను. ఇంకొకటి వెనిలా అనే ఎసెన్స్ చేస్తారు, చెట్టు నుంచి తీస్తారు. వెనిలా కేక్స్ తింటున్నామా ఈరోజు? మెక్సికో నుంచి స్టార్ట్ అయింది.
ఇప్పపువ్వుతో ఎసెన్స్ తీద్దాం, ఆ ఎసెన్స్తో కేక్స్ చేద్దాం. కోకోకోలా కెమికల్స్ ఉందని అంటున్నాం, మన పిల్లలు తాగుతున్నాం, మనమే బంద్ చేయమంటున్నాం తాగొద్దని చెప్పేసి. ఈ ఇప్పపువ్వుతో ఎసెన్స్ చేసి, లేకుంటే ఇప్పపువ్వుతో కూడా మనం కూల్ డ్రింక్స్ చేయొచ్చు, ఆర్గానిక్ డ్రింక్ అది. సో కేక్స్ చేయొచ్చు. సో ఈ పువ్వుని మనం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 100% మన ఆర్గానిక్, మన హిస్టరీ, మన కల్చర్ మనం ముందుకు తీసుకుపోవాలి. మన పెద్దలదందరిది ఎంతోమంది ఇన్వైట్ చేసి, ఇండియాని ఇన్వైట్ చేసి, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, మొఘల్స్ కావచ్చు, మన కల్చర్ని దెబ్బతీస్తున్నారు. మన కల్చర్ మనం గుర్తించుకోవాలి. ఇప్పుడున్న పిల్లలకి ఐబీ అంటారు, మన స్టడీస్ ఇచ్చిపెట్టేసి ఐబీ చదువుతారు. ఏమంటే నేను అమెరికాకు పోయి చదువుతాను. అరే ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ ఉన్నది, ఇండియాలో చదువుకున్న వాళ్ళు పోయి దేశమంతా సైంటిస్టులు అవుతున్నారు. మన కల్చర్ మర్చిపోకండి అని చెప్పేసే నేను ముందుకు తీసుకొచ్చినాను. నేను ఏదున్నా కానీ ఒకసారి నేను మాట్లాడినానంటే దాని గురించి స్టడీ చేసి మాట్లాడతాను, కానీ ఏదో వేగ్గా ఏదో చెప్పాలని, ఏదో తిట్టాలని, తిడితే టీవీలో వస్తుందని కాదు, కాంట్రవర్సీ అనేది కాదు. ఇది మీకే ఇస్తాను డేటా, మీరే స్టడీ చేయండి. మంచిది ఉంటే మీడియా మిత్రులకన్నా చెప్తాను, ప్రమోట్ చేయండి. వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ కావాలి. ఎప్పుడు అడవిలో ఉండి పాపం వాళ్ళు ఉన్నందుకే అడవులు ఉన్నాయి, లేకుంటే ఇప్పటికీ అడవులు కూడా అందరూ మొత్తం చెట్లన్నీ కూడా కొట్టుకొని పోతుండే. వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఈరోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నాను, ఇది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు నేను ఇప్పసార గురించి మాట్లాడుతాను. రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిదో కూడా నాకు తెలియదు, కానీ తప్పు చేసింది ఏమైనా డేటా ఇస్తే దాని గురించి మాట్లాడతా, ఏమైనా ప్రూఫ్స్ ఇస్తే నేను మాట్లాడతా. 94 ఇప్పుడు నేను డేటా తీసినా కానీ సారా బంద్ చేసిందని చెప్తున్నాను. ఏ సారా అంటున్నాను? అది ఇప్పపువ్వుది కాదు, అది గుడంబ. అది నేను చెప్పినాను కదా, కొంతమంది కావాలని చెప్పేసి అప్పుడు సారా ఎవ్రీ మండల్కి సారా కాంట్రాక్టర్స్ ఉండేది. వాళ్ళు దాన్ని కల్తీ చేసిన దానికి అసలైన కల్చర్ బంద్ అయింది అంటున్నాను. నువ్వు ఎక్సైజ్ పాలసీ కరెక్ట్ పెట్టి కల్తీ చేయకుంటుంటే నేను పువ్వు గురించి మాట్లాడినాను. దీని గురించి కల్తీ ఏమని చేయవచ్చు? ఇలాంటి మినరల్ వాటర్స్ కల్తీ అవుతలేవా? సేమ్ కిన్లేలాగా డిజైన్ చేసి, నేను కూడా కిన్లే అనుకుంది, ఆయన బోల్ మోటార్లో నింపి అమ్ముతున్నారు. సో కల్తీ అనేది విజిలెన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా పెట్టి చేయాలి. ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇప్పుడు బంద్ చేయించింది ఆంధ్రప్రదేశ్, పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. చిత్తూరు దగ్గర ఉన్నది ఫ్యాక్టరీ, అది ఈ పూతోనే తయారు చేస్తుంది కదా. ఎవరు ఇవన్నీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లోకల్ అమ్ముతలేరు. మేమేం బయట నుంచి తెచ్చుకొని మేము అమ్ముతున్నాం. లండన్లో తయారు చేసింది తెప్పించి మీకు ఇస్తా అంటున్నా. నేను తాగను కదా, నేను తాగను, నేను ఇప్పుడు టేస్ట్ కూడా చేయలేను. నేను ఆ మహువా లిక్కర్ది లండన్లో దొరుకుతుందంటే అడిగినాను. నేను ఆ బాటిల్ తెచ్చి మీకు ప్రెస్ మీకే ఇస్తాను, మీరే చూడండి. దాని తర్వాత మంచిగా ఉంటే మీరే రాయండి. నాకు తెలియదు, అది నాకు ఫ్యాక్టరీ డిస్టిలరీ ఎట్లా చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు నాకు తెలియదు. ఈ యూట్యూబ్లో చూసిందే. మధ్యప్రదేశ్ ఏం చేస్తుంటే ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ ఎస్టీ సోదరులు కానీ ఎవరైతే ఆదివాసులు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే మళ్ళా లిక్కర్ రిటర్న్ తీసుకొని బాటిలింగ్ చేసి వైన్ షాప్ ద్వారా అమ్ముతున్నారు. మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ చేస్తున్నారు డిస్టిలర్స్ టు, జార్ఖండ్ చేస్తున్నారు, ఒరిస్సాలో చేస్తున్నారు. 5 స్టేట్లల్లో వాళ్ళు మహువా లిక్కర్ చేసి, మహువా అంటే ఇప్ప లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. సో వాళ్ళ ఎక్సైజ్ పాలసీ వాళ్ళు గట్టిగా చేసుకున్నారు, ఏది అడల్టరేషన్ కాకుండా. ఇప్పుడు మంచి రేట్ వచ్చినప్పుడు ఎవరైనా అడల్టరేషన్ ఎందుకు చేస్తారు? కాబట్టి దీని గురించి ఇప్పుడు 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని, ఎంపీలతోని సంతకాలు తీసుకున్నాను. త్వరలోనే సీఎం గారిని కలిసి ఇది ఇచ్చి చెట్లని ప్రమోట్ చేయమని చెప్పి, చెట్లది కట్టె కూడా గట్టిగా ఉంటుంది, దాంతో డోర్స్ చేస్తారు, 100 సంవత్సరాల పైన ఉంటుంది ఆ చెట్లు. సో అన్నీ ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసింది, కోనా కార్పొరేషన్ పిచ్చి చెట్లు పెట్టినారు. ఇట్లా చెట్లు పెట్టినా కానీ నీకు ఆక్సిజన్ వస్తుంది, పూలు యూస్ఫుల్ అవుతుంది, ఆకులతో నీకు కాస్మెటిక్స్ చేస్తారు, దాన్ని వుడ్తో నీకు యూస్ఫుల్ ఉంటుంది. సో అన్నిటికీ యూస్ఫుల్ ఉన్న చెట్టు ఇది. నేను అన్నీ చేయొచ్చు అంటున్నాను, నేను ఇది ఒకటే అనలేదు కదా.
చెప్పిన కదా ఇప్పుడే, సోపులు చేయొచ్చు అన్న, కాస్మెటిక్స్ చేయొచ్చు అని చెప్పిన, మవ్వ లడ్డు చేయమని చెప్తున్నాను, ఎసెన్స్ తీసి కేక్స్ చేయమని చెప్తున్నాను, చాక్లెట్స్ చేయమని చెప్తున్నాను, కోకోకోలా లాగా కూల్ డ్రింక్స్ చేయమని చెప్తున్నాను, నాన్ ఆల్కహాలిక్ కూడా చేయొచ్చు మనము. సో అన్నీ చేయొచ్చు. దీని ప్రోడక్ట్స్ దీంతో చేయొచ్చు అని చెప్తున్నాను. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇంకో దీంట్లో మీకు ఇచ్చిన డేటాలలో ఇదేంటి అమెరికన్ కంపెనీ స్టడీ చేసి చెప్తున్నా, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రివర్ ప్రొటెక్టివ్, యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ని ప్రాపర్టీస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరు ఏదైనా పేరు పెట్టుకొని, ఎవరన్నా ఏమైనా పేరు పెట్టుకొని, మనం మాట్లాడే సబ్జెక్ట్ కరెక్టా కాదా, మనం ఫ్యూచర్ మనం ఒక విజన్తో పోవాలి, మన స్టేట్ డెవలప్ కావాలి. ఇప్పుడు అందరు మన దగ్గర నుంచి పోయి గోవాల ఫెన్నీ అని అవుతున్నారు. అది కూడా ఎట్లా తెలిసింది? అసెంబ్లీలో మాట్లాడు ఎవరో, నాకు తెలియదు, ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడినారు ఫెన్నీ ఫెన్నీ అని అన్నారు. బహుశా ఆ ఎమ్మెల్యే పోయి అక్కడ తాగొస్తుండేమో గోవాలో పోయి ఫెన్నీ, నాకు తెలియదు అది. సో గోవాలో ఫేమస్ ఫెన్నీ అంటారు. రేపు తెలంగాణలో కూడా మనకు ఒక బ్రాండ్, టూరిజము, ఎక్స్పోర్టు. ఆ మనీతో నేను ఏమంటున్నాను, మనం మన పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం పెడదాము, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాము, యుఎస్కి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇప్పుడు దేశమండి అనే కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ బ్యాక్ టు బ్యాక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఆదివాసులతోనే పూజ చేసి వాళ్ళకి రేట్ ఇచ్చి ఆ ప్రాఫిట్తోని వాళ్ళ కోసం స్పెండ్ చేద్దాం. ఏదో ఒక్క ఆయన ధనవంతుని కోసం, ఆయన పెట్టిన డిస్టరీ కోసం ఆయన సంపాదించుకునే గురించి నేను మాట్లాడతాను. ఎకనామికల్గా అందరినీ స్ట్రాంగ్ చేసే గురించి మాట్లాడతాను. కోకోనట్తో చేస్తున్నారు, శ్రీలంకలో సపరేట్ డ్రింక్ ఏదో చేస్తున్నారు. సో నేను కంపేర్ చేసేది వేరే దగ్గరనేమో ఫ్రూట్స్తో చేస్తున్నారు, దాని తర్వాత గింజలతో చేస్తారు, గోధుమలతో చేస్తారు, రైస్తో చేస్తారు, జపాన్ రైస్తో చేస్తున్నారు. వరల్డ్ ఒక్కటే ఒక ప్రోడక్ట్ పువ్వుతో చేసేది మన దగ్గర. ఇప్పుడు నేను అవన్నీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడతారని మీరు అనుకున్నారా? నేనే కదా ఫస్ట్ ఎమ్మెల్యే, నేను బయటకు వచ్చి మాట్లాడాను. 55 మంది ఎందుకు సంతకం పెట్టినారు? సో వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చింది మాట్లాడిన తర్వాత, సబ్జెక్ట్ తెలిసిన తర్వాత. ఇప్పుడు మీకు ముందు ఎందుకు పెడుతున్నాను? మీరే ఇంపార్టెంట్ మాకు. మీడియా మీరు ఎంత ముందుకు తీసుకెళ్తానే, మీరు చెప్పిందే పబ్లిక్ వింటారు. మేము చెప్పింది ఎప్పుడు 2 సార్లు ఆలోచిస్తారు, ఈ ఎమ్మెల్యే కరెక్ట్ చెప్పిండా అబద్ధం చెప్పిండా అని. అదే మీరు అబద్ధం వేసినా కానీ కూడా నిజం అనుకుంటారు. అది మీడియా అంత పవర్ఫుల్ మన దగ్గర. సో మీ ద్వారానే, అంటే మీరు అబద్ధం వేస్తున్నట్టే మీ మీద అంత నమ్మకం. సో ఏది ఉన్నా కానీ పబ్లిక్కి కానీ, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నా 7th క్లాస్ బుక్స్లలో ఉంది వాట్ ఈజ్ మీడియా అంటే. మీడియా ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్, వాళ్ళు అటు పబ్లిక్కి అటు రాజకీయ నాయకులకి మధ్యలో డేటాని పాస్ ఓవర్ చేసేదానికి మీడియా. జర్నలిజం మేజర్ రోల్ ఇండియాలో దేనికైనా కానీ. ఆ రోజు జర్నలిజం మీరు ఫోటో వేస్తేనే అరాక్ ఉద్యమం నెల్లూరులో స్టార్ట్ అయింది. మీరు పేపర్లో ఫోటో వేయకుంటే వస్తుందా బయటికి? మీరు ఫస్ట్ డే ఇప్ప అని అన్నారు, బగ్గుమన్నది. రెండో రోజు నేను ఇప్ప పువ్వు అని అన్నా, కొంచెం సాఫ్ట్ అయింది. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీరు దాని గురించి మాట్లాడారు, పబ్లిక్ అర్థమైంది. సో వే ఆఫ్ ప్రజెంటేషన్, దాని పబ్లిక్ ఎట్లా తీసుకోపోయారు అనేది అది మీ చేతిలో ఉంది. అది సో దీని గురించి డేటా మీకు ఇస్తాను, మీరు చూసి మీకు కరెక్ట్ అనిపిస్తే ఆదివాసులకి, మా ఎస్టీ సోదరుల కోసము వాళ్ళకి బెనిఫిట్ అవుతుందంటే మీరు ప్రమోట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. ఇదే కాకుండా బీఆర్ఎస్ నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా వాళ్ళ కోసం ఇది ప్రమోట్ చేయండి. మీరే పీడీ యాక్ట్ పెట్టినారు, సారా బంద్ చేస్తే మీరు ఏమన్నారు, ఆవులు ఇస్తామన్నారు, మీరు పైసలు ఇస్తామన్నారు, వాళ్ళకి ఉపాధి కలిగిస్తామన్నారు. కానీ అక్కడ ఫెయిల్ అయినారు వాళ్ళు. అట్లీస్ట్ దీంట్లన్నా పువ్వుని ప్రమోట్ చేసి, చెట్లను ప్రమోట్ చేస్తే అట్లీస్ట్ ఇట్లనన్నా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీంట్లో నిజంగానే మెడిసినల్, నేను చెప్పినట్టు మెడిసినల్ యూసేజెస్, దాని తర్వాత నిజంగానే ఇది బెటర్ ప్రోడక్ట్ అయితే ఏ ప్రభుత్వమైనా కానీ, రేవంత్ రెడ్డి గారు ఆయన అయితే డ్రింక్ తావడు, నాకు తెలుసు, సిగరెట్ తావడు, ఆయనకి ఇవన్నీ అలవాట్లు లేవు. ఆయన ఎప్పుడు ఆల్కహాల్ కానీ లిక్కర్ కానీ అగేన్స్ట్ ఆయన. మీరు చూస్తే కూడా డ్రగ్స్ గురించి కూడా మీరు చూస్తే కూడా ఆయన 100% ఈగిల్ అనేది తీసుకొచ్చిండు. ఇప్పుడు పట్టుకుంటున్నారు, ముందేమో పట్టుకున్నా కానీ తప్పించుకునేది, ఫోన్లు చేయించుకుని. ఎందుకంటే హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటారు కానీ సినీ ఫీల్డ్ అనేది జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అది నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు.
పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ కూడా అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేం డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకుని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఒకప్పుడు డ్రగ్స్ అంటే భయపడేది, మాట్లాడకపోయేది. మేము చదువుకున్నప్పుడు, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, అసలు మాట్లాడకపోయేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు, నేనే భయపడుతున్నా. నా కొడుకు నాతో అడిగిండు, డ్రగ్స్ ఉంటాయంట, ఆ స్కూల్లో ఈ స్కూల్లో దొరుకుతాయంట అని అన్నాడు నాతో. నేనే భయపడుతున్నాను. నేను చెప్పిన వారికి ఎవరైనా నీ దగ్గర డ్రగ్స్ గురించి మాట్లాడితే నాకు చెప్పు, లేదు అట్లా చెప్పినమంటే చంపుతారంట అని కూడా అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటుండే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం ఈగిల్ అంట కదా నాన్న, చాలా స్ట్రిక్ట్ అయిపోయిందని నా కొడుకే చెప్తుండే ఇప్పుడు గవర్నమెంట్ గురించి. సో ఒక పాజిటివ్ వేగా పిల్లలు పోతున్నారు ఇప్పుడు. సో డ్రగ్స్కి మేము అగేన్స్ట్. ఖచ్చితంగా సినీ ఫీల్డ్లో మీ పైన ఎక్కువ రూమర్స్ ఉన్నాయి, మాకన్నా ఎక్కువ. మా రాజకీయ నాయకుల పైన అయితే రూమర్స్ ఎక్కడ లేవు, మీ పైన రూమర్స్ ఉన్నాయి. నేను రూమర్స్ అంటున్నా, మళ్ళీ రూమర్స్ అంటున్నా. ఆ రూమర్స్ నుంచి మీరు బయటికి రావాలంటే దయచేసి ఫాలికల్ టెస్ట్ 90 డేస్కి ఒకసారి మీరు చేసుకొని రిపోర్ట్ బయట పెట్టండి. నేను అందుకే సజెషన్ చేస్తున్నా. కానీ ఇదేంటంటే టెస్టింగ్కి ఎన్డీటీ వారికి కూడా, అది ఎన్డీటీ వారేనా అప్పుడు టెస్టింగ్ది కాదు కదా, ఏదో అది వేరేది. సో ఏదున్నా కానీ టెస్టింగ్ అనేది మనం ఓన్గా ఇవ్వాలి, దానికి రూల్స్ అనేది ఇంకా ఫామ్ కాలేదు. కాబట్టి మనం ఓపెన్గా, ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుని ఓపెన్గా అట్లా ఓపెన్గా టెస్ట్ చేసుకొని చేయాలి. ఇదేంటి కోకో జుంబో అయింది, అదే ఫెన్నీది అంటే క్యాష్యూతో చేసేది, అది ఫ్రూటు. నేను మాట్లాడింది ఇది. సో వాళ్ళు మొత్తం వరల్డ్ టూరిజం అంతా వాళ్ళు తీసుకొస్తున్నారు కదా, మొత్తం వరల్డ్ టూరిజం అంతా గోవాకు పోయి చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఆదివాసుల కోసము, మా ఎస్టీ సోదరుల కోసము ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేసి వాళ్ళని ఎకనామికల్ ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, దీంతో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఎట్లా తయారు చేయాలి, సోప్స్ కానీ ఎసెన్స్ కానీ టీ లాగా దాని యూసేజ్ కానీ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం.